ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనము. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఫరో ఇశ్రాయేలీయులను భయంకరమైన శ్రమలు పెడుతూ ఉన్నాడు. మోషే ఎన్నిసార్లు వెళ్ళి మాట్లాడినా కూడా అతని మనసు కఠినముగా ఉంది. మోషే దేవుని యొక్క బలముతో ఉన్నవాడు, వెనకాల మహా సైన్యమేమీ నిలబడలేదు. మరి ఫరో సైన్యము కలిగినవాడు, అధికారము కలిగినవాడు, రాజు. అట్టి రాజును ఎదురించి మోషే నిలబడినట్లు మోషేతో దేవుడు అంటూ ఉన్నారు, ఆకాశం వైపు నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశము మీద కటిక చీకటిని నేను పంపిస్తానని చెప్పి ఆనాడు దేవుడు మాట్లాడారు. ఈరోజు ఇదే మాట నీ జీవితంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీకు వ్యతిరేకముగా ఉన్న మనుష్యులు కానీ, అధికారులుగా కానీ, పరిస్థితులు కానీ గొప్పవై ఉండొచ్చు. అయితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు. హల్లెలూయా. మీరు ఒక్క విషయం గమనిస్తే, ప్రతి సందర్భంలో కూడా దేవుడు మోషేను నిలబెడుతూ ఉన్నారు. నీ చెయ్యి చాపు, నువ్వు ప్రవచించు, నువ్వు మాట్లాడు అని చెప్పి ఏదైతే దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడో, మోషే అలా చేయడం ద్వారా, అలా పలకడం ద్వారా కానీ, అతని చేతిని ఎత్తడం ద్వారా కానీ, మోషే చేయడం ద్వారానే దేవుడు ఆయన చెప్పిన కార్యాలన్నీ చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ఎంత గొప్ప ధన్యత అంటే, నువ్వు ఏది పలికితే, నువ్వు ఏది శాసిస్తే అది దేవుడు ఖచ్చితంగా తన చిత్తానుసారంగా నీ పట్ల నెరవేర్చబోతున్నారు ఆయన. ఆమేన్. ఎందుకంటే నువ్వు పలకాల, విశ్వాసంతో నువ్వు పలికే ఆ మాటను దేవుడు శాసనంగా మారుస్తాడు. ఆమేన్. విశ్వాసంతో ఎప్పుడైతే ఒక రోగాన్ని నువ్వు గద్దిస్తావో, ఒక అప్పును గద్దిస్తావో, ఒక కష్టాన్ని గద్దిస్తావో, దేవుడు ఖచ్చితంగా దాన్ని నీకు దూరపరుస్తాడు. చాలామంది బిడ్డలు ఈ మాట తెలియక తమను తామే నిరాశపరుచుకునే మాటలు, తమ మీద తామే నిందలు వేసుకుంటారు, లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు, గలిబిలి చేసుకుంటున్నారు వారి జీవితాన్ని. అయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని శ్రద్ధ కలిగి వింటున్న నీ మీద దేవునికి దృష్టి ఉంది గనుక దేవుడు చెప్తున్నాడు. ఆనాడు మోషే గారితో చెప్పాడు, నీ చెయ్యిని ఆకాశం వైపు చాపు, నేను కటిక చీకటిని పంపిస్తానన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ 2 చేతులు దేవుని వైపు ఎత్తి, ఏ విషయములో నీకు ఇబ్బంది ఉందో, ఏ విషయములో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయములో నీకు నలత కలుగుతుందో, ఈరోజు నువ్వు చేతులు ఎత్తి దేవునికి చెప్పినట్టయితే గనక ఆ విషయము మీద, ఆ పరిస్థితుల మీద, ఆ మనుష్యుల మీద దేవుడు పోరాటం చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నీ పక్షమును యుద్ధము చేయవాడు దేవుడే. ఆనాడు ఇశ్రాయేలు పక్షాన నిలబడి అద్భుతాలు చేసి ఏ విధంగా అయితే దేవుడు విడిపించాడో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ పక్షమున దేవుడు నిలబడి అద్భుతంగా నిన్ను ఇబ్బందులు, శ్రమలు, బాధలన్నిటిలోంచి దేవుడు బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. గొప్ప సంతోషం నీకు కలగబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.